రైట్. మొత్తానికి తొలి రోజు శాసనసభ సమావేశాల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే ప్రధానంగా శాసనసభలో చర్చ జరిగింది. ప్రస్తుతం నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, మొత్తానికి తొలి రోజు శాసనసభలో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే మొత్తానికి చర్చ జరిగింది. ఈ తెలంగాణ తల్లి విగ్రహం బయట తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నారు, తెలంగాణ తల్లి కాదు కన్నీళ్ళు పెడుతుంది. తెలంగాణ సమాజం మొత్తం గర్వపడుతుంది, గర్విస్తుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే కన్నీళ్ళు మిలిగారు. వాళ్ళ మనసులు మారకుంటే వాళ్ళ మనసులు మారాలి, వాళ్ళ మనసులు మారాలి. మనిషి మారితేనే వాళ్ళకి ఆ కన్నీళ్ళన్న దూరం అయితే అనేటువంటిది నేను భావిస్తాను. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నది లగచర్ల విషయం కావచ్చు, రామన్నపేట విషయంలో కావచ్చు, ఆదానికి అప్పచెప్పే ప్రయత్నం రామన్నపేట విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రధానమైన మీ మీద ఆరోపణలు, స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించకపోవడం, అక్కడ ప్రజా సమస్యల్ని ఆదాని ఏదైతే రామన్నపేట మీద ఫోకస్ చేశారో దాని మీద స్పందించకపోతున్నారనేది మీ మీద విమర్శలు. అసలు స్పందించిందే మేము, ప్రజలకు మద్దతు ఇచ్చిందే మేము, ప్రజలను వాళ్ళ అభిప్రాయాలు చెప్పనిచ్చిందే మేము, అఖిలపక్షాన్ని కలెక్టర్ కాడికి తీసుకుపోయిందే మేము, ఆ భూములు కొనిచ్చిందే బీఆర్ఎస్, ఆదానికి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చిందే బీఆర్ఎస్. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంత్రి తప్ప మాకు సంబంధం లేదు. ఈరోజు వాళ్ళు చేసినటువంటి పాపాలు అమలవుతున్నటువంటి క్రమంలో ప్రజల ఇక్కట్లు, ప్రజల ఇబ్బందులకు అనుగుణంగా మేము వ్యవహరిస్తున్నాం తప్ప వాళ్ళు ఏ ఒక్కరోజు ఆడ ప్రజల పక్షాన లేరు, ప్రజల్లో లేరు, అక్కడ దాన్ని ఆపేటువంటి ప్రయత్నంలో లేరు. వాళ్ళు ఏడుండంటే మీడియా ముందుండి విమర్శలు చేసే కాడుండ్రు తప్ప జనంలో లేరు. ఆ ప్రాంత ప్రజలను వచ్చి అడిగితే, రావణపేట ప్రాంత ప్రజలను వచ్చి అడిగితే చెప్తారు. అంటే అధికార పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే. మొత్తానికి ఈ అంబుజా సిమెంట్ విషయంలో మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాంటి చర్యలు, అంటే ఏ దిశగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? అంబుజా సిమెంట్కు భూములు ఇప్పించింది ఎవరు? అంబుజా సిమెంట్కి భూములు కొనిచ్చింది ఎవరు? భూములు కొనిచ్చి బ్రోకర్గిరి చేసింది ఎవరు? భూములు కొనిచ్చేసి కమిషన్లు తీసుకుందెవరు? అంబుజా సిమెంట్కి సంబంధించినటువంటి ఆదానికి అక్కడ భూములతో పాటు ప్రభుత్వ భూముల్ని దాదాపు 70-80 ఎకరాలు గొర్రెల మేకలు కాసుకునేటువంటి యాదవులకు సంబంధించినటువంటి గుట్టలను కూడా అపనంగా ఆయన భూమి మధ్యలో నెట్టేసింది ఎవరు? అప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళే కదా. కాబట్టి 1000 ఎలుకలు తిన్నటువంటి రాబందు తీర్థయాత్ర చేసినట్టుగా పాపాలు చేసి, తప్పులు చేసి ఇలా అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఉన్నటువంటి రామ్కీ భూముల్ని అక్కడ డ్రై పోర్ట్ పెడతాం, ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తామని చెప్పేస్తే కొద్ది కమిషన్కి కకృతి పడేసి దాన్ని ప్రైవేట్ వెంచర్కి చేసింది వాళ్ళు. అక్కడనే ఎలిమినేట్ దగ్గర ఉండేటువంటి ఆనాడు ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూముల్ని గుంజుకొని మళ్ళీ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టింది వాళ్ళు. అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో మామూలు విధ్వంసం చేయలేదు. ఆ విధ్వంసం మీద సపరేట్ ఒకరోజు మాట్లాడదాం. ఇలా బీజేపీ వాళ్ళని చూసాము అసెంబ్లీలో టీఎస్ని టీజీగా చేయడము, తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చడము, జాతీయ రాష్ట్ర గేయాలను మార్చడం తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటూ చేస్తున్నది ఏముంది? అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని బీజేపీ పార్టీ ప్రధాన డిమాండ్. ఈ దేశంలో నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అయ్యాడు. ఈ దేశ ప్రజలకు ఏం చేసిండు? ఉపాధి హామీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సంవత్సరానికి 1 నుంచి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చిండా? జన్ధన్ ఖాతాలు తీయమని చెప్పేసి దాని డబ్బులు వేస్తామన్నాడు, వేసిండా? కాబట్టి ఈ దేశంలో బీజేపీ మత విధ్వంసాలు రెచ్చగొట్టింది, అధికారం కోసం పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించింది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలా ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, రైతుల రుణమాఫీ కానీ, రేపు సంక్రాంతి తర్వాత రైతు బంధు కానీ, అనేక స్కీములు, ఉద్యోగ నియామకాలు కానీ, ఇట్లా అనేక రంగాల్లో ఇలా పురోగతిని మేము సాధిస్తా ఉన్నాం. ఫైనల్గా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో కొంత ప్రతిపక్షాల పార్టీలకు అతీతంగా సలహాలు తీసుకునేది ఉండే. చేతిలో బతుకమ్మ కావచ్చు, మన తెలంగాణ ప్రతీక అని చెప్తున్నప్పుడు మరి కాళ్ళ కడియాలు కూడా ఇక్కడ తెలంగాణ ఆడవాళ్లకు ఆనవాయితీగా ఉంది. తల్లులకు కాళ్ళ కడియాలు కానీ, చేతిలో బతుకమ్మ కానీ, ఈ విగ్రహ ఏర్పాటులో కొన్ని సందేహాలు, అందరి సలహాలు తీసుకుంటే బాగుండేది అని పార్టీల అందరి సలహాలు, అందరి సూచనలు ఉద్యమకారుల, మేధావుల, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని చర్చించి ఈరోజు ఆ రూపకల్పన చేయటం జరిగింది. అది ఇష్టం లేనటువంటి వాళ్ళే రంధ్రాన్వేషణ చేసి చూస్తారు తప్ప ఇంకోటి లేదు. ఈరోజు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం.
రైట్ ఇదండి నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో మేధావులు కవులు రచయితలు అందరి సలహాల మేరకే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎలాంటి వాళ్ళు వెతుకుతున్నది తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రతీకగా తెలంగాణ ప్రజల అమ్మలక్కల రూపాలు అక్కచెల్లెల రూపంలో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం జరిగిందని తెలపడం జరిగింది. కెమెరామెన్ భరత్తో శేఖర్, అసెంబ్లీ నుండి.